గుంటూరు జిల్లా పొన్నూరులో శ్రీ సహస్రలింగేశ్వర స్వామివారి దేవస్థానం ప్రాంగణంలోని నూతన వసతి గృహాలను ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ ప్రారంభించారు. దేవాలయాలు ప్రశాంతతకు, భక్తికి నిలయాలని ఎమ్మెల్యే అన్నారు. అలాంటి దేవాలయాల్లో గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఈవో అమర్నాథ్, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చుండూరులో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ దిశగా ముందుకు వెళుతుందని ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో 70 లక్షల సభ్యత్వాలు, 70 లక్షలు రికార్డు స్థాయిలో సభ్యత్వాలు జరిగింది. కేసీఆర్ నాయకత్వంలో ఈ కార్యక్రమం జరుగుతాం. ఆశిస్తులతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతా ఉంది. దగ్గర అధికారంలో ఉన్నాం. ప్రజలకి ఏ అవసరాలైనా తీర్చే పొజిషన్లో మనం ఉన్నాం. వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్గొనే పరిస్థితుల్లో మనం ఉన్నాం. లేదా సభ్యత్వం సక్రమంగా కాలేదంటే అది వాళ్ళందరూ వాళ్ళగా వచ్చి సభ్యత్వాలు కాదు.